నా చేతిలో ఉన్నది సోడియం హైపోక్లోరైట్. కామన్‌గా బ్లీచ్ అని చెప్తూ ఉంటాం. వాటర్ డిస్‌ఇన్ఫెక్షన్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇంకా మన డెంటిస్ట్రీలోని రూట్ కెనాల్స్‌ని ఇరిగేట్ చేయడానికి, క్లీన్ చేయడానికి, డిస్‌ఇన్ఫెక్ట్ చేయడానికి వాడుతూ ఉంటాం. సో, మీరెప్పుడైనా రూట్ కెనాల్ చేయించుకుంటున్నప్పుడు కొన్ని సార్లు డెంటిస్ట్ ఈ ఇరిగేషన్ సొల్యూషన్ వాడుతూ ఉంటారు. సో, అలాంటప్పుడు మీరు కొన్ని సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. క్లోరిన్ లేదా బ్లీచ్ టైప్ స్మెల్ వస్తున్నట్లయితే గనక, సో, మీ డెంటిస్ట్ ఇది వాడుతున్నారని అర్థం. సో, ఇది యూజ్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే గనక, ఏదైనా రెమనెంట్ పల్ప్ టిష్యూ గానీ, ఏదైనా ఇన్ఫెక్ట్ అయిన టిష్యూ ఉంటే గనక, అది కంప్లీట్‌గా డిజాల్వ్ అయిపోయి క్లీన్ అయిపోతుంది. రూట్ కెనాల్‌లో ఉండే మైక్రోబియల్ కంటామినేషన్‌ని ఎలిమినేట్ చేయడం ద్వారా, సో, సక్సెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మా క్లినిక్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను మీతో. సో, రెగ్యులర్‌గా మేము 3% హైపో యూజ్ చేసేవాళ్ళం. సో, మా వైఫ్ ఎండోడాంటిస్ట్ కదా! సో, 5% చాలా బావుంటుందండి. ఎఫికసీ కూడా చాలా బావుంటుంది. సో, అది ఆర్డర్ పెడదామని చెప్పి ఆర్డర్ పెట్టాం. సో, ఆ బాటిల్ వచ్చింది. నేను ఎక్సైట్‌మెంట్‌లో ఆ బాటిల్‌ని అన్‌ప్యాక్ చేద్దాము, పంక్చర్ చేద్దామని చెప్పి నేను అది సీల్ బ్రేక్ చేస్తుంటే, ఆ గ్యాస్‌కి అనుకుంటా లైక్ ఆ ప్రెషర్‌కి ఆ కంప్లీట్ హైపో మొత్తం నా కంట్లో స్ప్లాష్ అయింది. ఇక ఇమ్మీడియేట్‌గా ట్యాప్ వాటర్‌తో ఫ్లష్ చేశాను కంప్లీట్‌లీ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలాగా ఫ్లష్ చేశాను. సో, రన్నింగ్ ట్యాప్ వాటర్ దగ్గర. కాసేపటికి నాకనిపిచ్చింది లైక్ ఆ రెడ్‌నెస్ గానీ, మైల్డ్ ఇరిటేషన్‌లా అనిపిచ్చింది. సో, ఎందుకన్నా మంచిదని చెప్పి ఆఫ్థాల్మాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే ఆక్యులర్ ఎగ్జామినేషన్ చేశారు. సో, మైల్డ్ ఇరిటేషన్ ఉంది, కంజెషన్ ఉందని చెప్పారు. దానికి సంబంధించిన డ్రాప్స్ రాయడం ద్వారా, యూజ్ చేయడం ద్వారా నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది ఒక 1, 2 డేస్‌కి. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ట్రీట్ చేస్తున్న ఎండోడాంటిస్ట్ ప్రొటెక్టివ్ ఐవేర్ వేసుకున్నారు. పేషెంట్‌కి ఐవేర్ వేశాము. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా కదా! అంతేం ఉండదని అన్నట్టు అనుకుని నేను పెట్టుకోకుండా నేను ఓపెన్ చేశాను. సో, ఎప్పుడైనా సరే మీరు హ్యాండిల్ చేస్తున్నారంటే, అది ఓపెన్ చేస్తున్న వాళ్ళు కూడా సేఫ్ సైడ్ పెట్టుకోండి. ఆ ఐవేర్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఇక కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో అయితే ఈ ఐ వాష్ స్టేషన్స్ అని ఉంటాయి. సో, ఇన్ కేస్ ఏదైనా కెమికల్ గానీ, లేదా బ్లడ్ గానీ స్ప్లాష్ అయినట్లయితే గనక, ఇమ్మీడియేట్‌గా ఆ పర్టిక్యులర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, ఇమ్మీడియేట్‌గా మీ ఐస్‌ని క్లెన్స్ చేసుకోవచ్చు. సో, కంపల్సరీ మీ హెల్త్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సో, మనం పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నాం. కానీ మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా!